అందరికీ నమస్కారం అండి. సో, ఈ రియల్ ఎస్టేట్ ఈ ప్లాటింగ్స్ ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఎప్పుడు చూసినా శ్రీశైలం హైవే, ఇటు ముంబై హైవే లేదా బెంగుళూరు హైవే ఎక్కువగా జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా సాగర్ హైవే మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి బెంగుళూరు ఎగ్జిట్ 12 ఒకటుందండి. అదేవిధంగా సాగర్ హైవే ఈ హైవే మనకి అమరావతి మన ఆంధ్ర క్యాపిటల్ అమరావతికి కనెక్ట్ అవుతుందండి ఫస్ట్ థింగ్. ఇంకోటేంటంటే ఫ్యూచర్ సిటీలోకి వచ్చిందండి సాగర్ హైవే. సో, ఇప్పుడు మనకు తెలిసిందే ఫ్యూచర్ సిటీ ఇటు సాగర్ హైవే, ఇటు శ్రీశైలం హైవేకి, ఇటు ఓఆర్ఆర్‌కి, అటు రీజనల్ రింగ్ రోడ్‌కి మధ్యన ఉంటది కాబట్టి, ఇప్పుడు సాగర్ హైవే ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ ఫ్యూచర్ సిటీ అండి. సో, ఒకప్పుడు ఫ్యూచర్ సిటీలో అంటే ఒకప్పుడు సాగర్ హైవేలో చాలా ప్రాజెక్ట్స్ చేశారండి. అప్ టు యాచారం మాల్ వరకు చాలా ప్రాజెక్ట్స్ చేశారు. ప్రైజెస్ చాలా తక్కువగా అమ్మారండి. ఈరోజు కూడా అంత హైప్ రాలేదు ప్రైజెస్ చెప్పాలంటే. బేసిక్‌గా ప్లాటింగ్స్‌లో ఎప్పుడు 15% యావరేజ్ గ్రోత్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. బట్ సాగర్ హైవేకి అంత రాలేదండి. బట్ ఇప్పుడు డెఫినిట్‌గా రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలోకి వచ్చింది కాబట్టి అప్ టు బెంగుళూరు నుంచి మాల్ వరకు హ్యూజ్ ప్రైస్ హైక్స్ అనేది మనం చూడబోతున్నామండి. దీంట్లో నాకు తెలిసి ఆహ్, ఈ కన్‌స్ట్రక్షన్ కంపెనీస్ కొన్ని అంటే పేరు చెప్పకూడదు. ఒక 2, 3 కంపెనీసు సాగర్ హైవేలో దాదాపుగా 150, 200 ఎకరాలు, 250, 300 ఎకరాలు ల్యాండ్స్ కొని ఉంచారండి. ఇప్పుడు వాటికి మార్కెట్‌లో తేబోతున్నారు. దీంట్లో వాళ్ళు మేజర్‌గా చేసేది ప్లాటింగ్ బిజినెసేనండి. దట్ టూ ప్లాటింగ్‌లో కూడా ఇప్పుడు చూడండి రకరకాలు ప్రాజెక్ట్స్ ఉంటాయి. మినీ ప్రాజెక్ట్ అంటే ఏదో 5 ఎకరాల్లో చేసాము. లేఅవుటు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ ఇచ్చేసాము. సో, అయిపోయింది ఫినిష్డ్. మిడ్ మిడ్ ప్రాజెక్ట్స్ అంటే 10 ఎకరాలు, 15 ఎకరాల్లో ఉన్న ప్రాజెక్ట్స్. వాళ్ళేంటంటే ఆహ్, సేమ్ ఈ మినీలాగా ఒక రోడ్స్ ఇచ్చేస్తారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజు, కేబులింగు, వాటర్ ట్యాంకు అండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తారు. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఒక ల్యాండ్ ఇస్తారు తప్ప క్లబ్ హౌస్ ఏమి కట్టరు. సో, కొంచెం లగ్జరీ అండ్ అల్ట్రా లగ్జరీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్‌లో ఏంటంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్ 30 ఎకరాలు అండ్ అబోవ్. 100, 200 అంటే చాలా మెగా ప్రాజెక్ట్స్ అవ్వబోతున్నాయండి. సో, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ప్లాట్స్‌తో పాటు అదర్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారండి. ఫెసిలిటీస్ అంటే అగైన్ ఈ క్లబ్ హౌస్ కడతారు. వాటర్ ట్యాంక్స్ ఇస్తారు. క్లబ్ హౌస్‌తో పాటు కొన్ని అదర్ లైక్ కొన్ని ప్రాజెక్ట్స్‌లో అయితే క్రికెట్ స్టేడియమ్స్, ఈ బ్యాడ్మింటన్ స్టేడియమ్స్ కూడా ఇస్తున్నారండి. సో, దీస్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఈ సాగర్ హైవేలో వస్తున్నాయి. సో, సాగర్ హైవేలో ఎక్కువగా ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ చూపించబోయే లొకేషన్స్ ఇటు ఇబ్రహీంపట్నం అండి. ఇబ్రహీంపట్నంలో చాలా ల్యాండ్స్ అవైలబుల్‌లో ఉన్నాయండి. ఇబ్రాహీంపట్నం, నెక్స్ట్ యాచారం అండి. యాచారం నుంచి అగైన్ మనకి ఫ్యూచర్ సిటీ నుంచి కనెక్షన్ వస్తుందండి. యాచారం తర్వాత మేడిపల్లి ఆహ్, ఆహ్, తక్కలపల్లి అనే ఊరు వస్తుందండి. తక్కలపల్లి నుంచి అగైన్ అటు తక్కలపల్లి, మేడిపల్లి అగైన్ లైఫ్ సైన్స్ కంపెనీకి ఎళ్ళే ఒక రోడ్ వస్తుందండి. దాంట్లో ఒక 100 ఫీట్ రోడ్డు, 200 ఫీట్ రోడ్ కూడా వస్తున్నాయండి. సో, బేసిక్‌గా తక్కలపల్లి అగైన్ నెక్స్ట్ మాల్ అండి. మాల్ వరకు మనకి ఈ లొకేషన్స్ అంతా ఈ ఫ్యూచర్ సిటీలోకి వస్తున్నాయి. ప్లస్ ఇది రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఒక 7-8 ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్ అయిన తర్వాత మనం ఇక్కడ చాలా విల్లాస్ అండ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ చూడబోతున్నాం. సో, మనకు గాని ఒక 1000 గజాలో, 2000 గజాలో ల్యాండ్ ఉంటే దట్టు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఎఫ్‌సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ అప్రూవల్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి. డెఫినిట్‌గా మీరు ఆ ఫ్రూట్‌ని ఎంజాయ్ చేస్తారు. అంటే ఎట్లా అంటే సపోజ్ 1000 గజాలు ఉన్నాయనుకోండి. ఓ 5 స్టోరీడ్ బిల్డింగ్ కడితే దాదాపుగా 30 ఫ్లాట్లు కట్టొచ్చండి. 2 బీహెచ్‌కేస్. మీ మినీ సైజ్ 2 బీహెచ్‌కేస్. సో, హ్యాపీగా 30 ఫ్లాట్స్ అంటే నథింగ్ లెస్ దెన్ 6,00,000 మనకి ఇన్‌కమ్ రాబోతుందండి. రాబోయే 8-10 ఇయర్స్‌లో. సో, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అండి. ఎక్కువగా డిమాండ్ ఉన్న లొకేషన్స్ మనకి ఇక్కడ ఇబ్రహీంపట్నం, యాచారం, తక్కలపల్లి అండి. తక్కలపల్లి థర్డ్ ప్రిఫరెన్స్. యాచారం వరకు మనం గట్టిగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ప్రైజెస్ చాలా తక్కువున్నాయి కంపేరింగ్ టు శ్రీశైలం హైవే. నాకు అడిగితే ఒక 7-8 ఇయర్స్ తర్వాత ఇటు శ్రీశైలం హైవే, ఇటు సాగర్ హైవే ప్రైజెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయండి. ఒక 2,000, ఒక 10,000 డిఫరెన్స్ తప్ప ప్రైస్ మాత్రం 100% ఈక్వలే ఉంటాయండి. సో, ఈరోజు ఆహ్, మనకి శ్రీశైలం హైవే 60,000 టచ్ అయిందండి గజం. కానీ మనకి సాగర్ హైవే అప్ టు మాక్సిమం 2022లో దొరికేస్తున్నాయి. అంటే మంచి లొకేషన్స్. హైవేకి దగ్గరలో హైవే మీద ఉన్న ప్రాజెక్ట్స్ ఇబ్రాహీంపట్నం గాని, ఇటు యాచారం లోపల. సో, ఈరోజు గాని మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ సాగర్ హైవేలో యెస్
ఇంకొక శ్రీశైలం హైవేని మనం ఇక్కడ చూడబోతున్నామండి. గవర్నమెంట్ కూడా 4 లేన్ హైవే కన్స్ట్రక్షన్ డిక్లేర్ చేశారు ఆల్రెడీ. సో ఇది స్టేట్ హైవే కాబట్టి డెఫినెట్‌గా 4 లేన్ హైవే అయితే మనం చూడబోతున్నాం. సో ఈ హైవే అయ్యే లోపల మీరు ఇన్వెస్ట్ చేసేస్తే మీరు ఆల్మోస్ట్ హాఫ్ రేట్‌కి వచ్చినట్టు అని చెప్పుకోవచ్చు. హైవే అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ డబల్ కాదు, త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో యెస్, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ సాగర్ హైవే. సో ఫ్యూచర్ సిటీలో కూడా మనం ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుందండి. థ్యాంక్ యూ. సో ఏవైనా మీకు అడ్వైస్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నాకు సోషల్ మీడియా పేజెస్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజెస్ ఉన్నాయండి. ఏవైనా డౌట్స్ ఉంటే, మీరు అడ్వైస్ కావాలంటే మీరు పింక్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.